ఏపీలో నకిలీ మద్యం ఎపిసోడ్ రాజకీయ మంటలు రేపుతోంది. సిబిఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంటే నకిలీ మద్యానికి తెరతీసిందే వైసీపీ అంటూ కౌంటర్ ఇస్తోంది అధికార పార్టీ. ఆ బ్రేకింగ్ చూస్తున్నాము. వైసీపీ నేతల వ్యాఖ్యలు, ర్యాలీలపై కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. లిక్కర్ మాఫియాకు తెరతీసిందే మాజీ సీఎం జగన్ అంటున్నారు నిమ్మల. గత ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారీ, విక్రయం అంతా ఆయన కనుసన్నల్లోనే సాగిందంటున్నారు. నకిలీ మద్యం వెనుక ఎవరన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన చంద్రబాబు ఆ దిశగానే చర్యలు చేపట్టారంటున్నారు. ఇందులో సొంత పార్టీ వాళ్ళున్నా వదలబోమని కర్నూలులో అన్నారు నిమ్మల రామానాయుడు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్కి తెరదీసింది జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియాకి ఆరాధ్యం జగన్మోహన్ రెడ్డి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న లిక్కర్ ఏదైతే కల్తీ కానీ నాసిరకం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1-2 ప్రాంతాల్లో వెలికి తీసింది ఎవరు? కూటమి ప్రభుత్వం. ఎవరైతే లిక్కర్ని నాసిరకం ఎక్కడైతే తయారు చేస్తున్నారో వాటి మీద దాడులు చేసింది ఎవరు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఎవరైతే ఆ యొక్క నాసిరకం మద్యం తయారు చేసేటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసింది ఎవరు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం. వాళ్ళు జైలుకి పంపించింది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం. సొంత పార్టీ వాళ్ళు ఉన్నా కూడా క్షమించకుండా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, ఎవరైనా లిక్కర్ స్కామ్లో ఉంటే, ఎవరైనా కల్తీ నాసిరకం మద్యం తయారు చేస్తే అదే వాళ్ళకి చివరి రోజు, అందులో ఎవరో ఉన్నా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పింది ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.